ఈరోజు ఇటువంటి గొప్ప కార్యక్రమము నిర్వహిస్తాం ఈరోజు అని అంటే ఇది మనమే మెగా అభిమానులుగా వేదిక మీద ఇది చేయలేని కార్యక్రమం ఏం కాదు, తరచుగా చేస్తూ వస్తున్నటువంటి కార్యక్రమమే. కానీ ఈ మధ్య కొంచెం గ్యాప్ పడింది. మళ్ళీ నాకు రమణ రాజేష్ వచ్చి ఇట్లా మెగా ఫస్ట్ ఇట్లా రక్తదాతలను ప్రోత్సహించే కార్యక్రమం చేద్దామని అంటే సరే వీళ్ళు ఏదైనా వాలంటీర్ ఆర్గనైజేషన్ తరఫున చేద్దామో నేను కూడా ఏం మాట్లాడలే. సరే దేని ద్వారా చేద్దాం అనుకుంటున్నానంటే ఇంకేం చేస్తామన్నా చేసేది మెగా ఫ్యాన్స్ ద్వారానే చేసేది. ఆ వేదిక అనేది అంత బలంగా ఉంది కాబట్టి మీరు తప్పకుండా ప్రోత్సాహం చేస్తే మేము చేస్తామని అన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించి గో హెడ్ అని అన్నాను. కానీ ఈరోజు ఎక్కడెక్కడో మిస్ అయినటువంటి సీనియర్ మెగా అభిమానులు, మెగా కుటుంబాన్ని అందరినీ కలిపినటువంటి రమణకు, రాజేష్కు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఆసనమైనటువంటి మా బ్రదర్ కమ్ ఇండస్ట్రియలిస్ట్, ఈరోజు అందరికీ పోతే మంచిగా పలకరిస్తూ తన వంతుగా సహాయం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి బిట్ట రమేష్ గారికి, అలాగే నా తోటి మిత్రుడు, నేను క్రికెట్ టీంలో ఆడినా తను ఉంటాడు. అలాగే ఎక్కడైనా మనము సరదాగా గడపాలనుకున్న రోజులు అప్పట్లో తను ఏ పార్టీకి వెళ్ళినా అక్కడికి వెళ్ళేదాంట్లో జోనతన్ సార్ ఉంటుండే. మళ్ళీ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో మేము ఏదైనా ఈ రకంగా ప్రోత్సాహక కార్యక్రమాలు చేస్తామన్నా కూడా ఈరోజు నాతో పాటు పాలు పంచుకున్నటువంటి వ్యక్తి జోనతన్ గారికి, అలాగే మన జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రేణువర్మ సార్ గారికి, అలాగే నా తోటి మెగా అభిమాని అయినటువంటి సీనియర్ అభిమాని భీమన్న గారికి, అలాగే 133 సార్లు రక్తదానం చేసి ఈరోజు గుంతకల్ నుంచి ఇక్కడికి వచ్చేసి తన యొక్క అనుభవాలను మీకు తెలియజేసినటువంటి రెడ్ డ్రాప్ సొసైటీ అధ్యక్షులైనటువంటి రెహమాన్ సార్ గారికి, అలాగే మా ముందర ఉన్నటువంటి ఎక్కడి నుంచో వచ్చారు దూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం అనేది చాలా గొప్ప విషయం, వాళ్ళు అభినందించాలి. అలాగే 200 పైచీలకు అంటే 260 సార్లు డొనేట్ చేసినటువంటి మాకందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి శ్రీనివాస్ గారికి, అలాగే ఇక్కడ ఎక్కడైనా అంటే చిరంజీవి గారి ఇంకొక నినాదం చెప్పాం, మనం ఎప్పుడు రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినాం, కానీ నేత్రదానం చేయండి మరోసారి జన్మించండి అనేటువంటి దాన్ని నినాదాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ తీసుకోలేకపోయినాం. కానీ మా చిరంజీవి గారు ఇచ్చిన పిలుపుని ఈరోజు మా ద్వారా అనుకోండి ఈరోజు దాన్ని నెరవేరుస్తున్నటువంటి సాయి జ్యోతి నేత్రదాన సంస్థకు మేము మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మాకున్నటువంటి దీంట్లో ఆ యొక్క నినాదాన్ని మనము అదే కంప్లీట్ గా జస్టిఫై చేయలేకపోయినాము. కానీ సమ్ ఇయర్స్ నుంచి ఎక్కడ ఎవరు మరణించినా కూడా వెంటనే వాళ్ళని సంప్రదించి ఇన్ఫర్మేషన్ వస్తూనే కంటి చూపు లేని వారికి కంటి చూపును ప్రసాదిస్తున్నటువంటి సాయి జ్యోతి సేవా సంస్థ నేత్రదాన సంస్థకు మరొకసారి మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి సీనియర్ మెగా అభిమానులు, అలాగే ఇక్కడ ఎన్నో సార్లు రక్తదానం చేసినటువంటి రక్తదాతలు ఇక్కడ ఉన్నారు. మీరందరూ లైఫ్ సేవియర్స్ గా మీరు ఈరోజు మీ చరిత్రలో మీ పేజీలు తిప్పితే చాలా గొప్ప పేజీ అవుతుంది ఇది. ఎందుకంటే ఇంతకుముందు రెహమాన్ గారు చెప్పినట్లు మనము ఏ దానం చేసినా ఏమి చేసినా ఆ తృప్తి వేరు. ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టొచ్చామనే తృప్తే వేరు. దానికి ఒక లెవెల్ ఉంటుంది, దానికి ఒక రేంజ్ ఉంటుంది. అటువంటి లైఫ్ సేవియర్ అయినటువంటి మీరందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ మా ప్రయాణం అనేది అభిమానంతో మొదలై, ఎందుకంటే నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి. 1997లో చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చిరంజీవి గారు తనను కలసాలంటే హైదరాబాద్కి వెళ్ళి తనతో ఫోటో దిగాలంటే రక్తదానం చారిటబుల్ ట్రస్ట్ లో రక్తదానం అప్పుడు పంజాగుట్టలో ఉన్నాయి. అక్కడ నుంచి పంజాగుట్టలో అక్కడ బ్లడ్ డొనేట్ చేసి అక్కడ నుంచి ఒక కార్డు తీసుకొని మనం జూబ్లీ హిల్స్కి వెళ్తే అక్కడికి వెళ్తే కార్డు. కానీ అప్పట్లో ఈ మన బసువ రియల్లీ గడ్డమీరన్న, రమణ అండ్ రైల్వే వీరన్న అండ్ విజయ్, మన ఆర్టిస్ట్ వెంకటేష్, చిరుతరాజు, అంటే నేను చాలా మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళంతా. నేను పేర్లు ఇప్పుడు గుర్తు చేసుకుని చెప్పలేదు నాకు, ఎందుకంటే చాలా పెద్ద కుటుంబం ఇది. పేరు తగ్గట్లు మెగా కుటుంబం అంటే చిన్న ఆచమాచి కుటుంబం కాదు, చాలా పెద్ద వ్యాస్ట్ గా. అలాగే ఇక్కడ మన కిరణ్ కూర్చున్నాడు, వాడు బ్రదర్ ఉన్నాడు ప్రసాద్ అని చెప్పి, హ్యాండిక్యాప్ ఫిజికల్ ఛాలెంజ్ అయినా కూడా తరచూ మాతో హైదరాబాద్కి వచ్చేవాడు.
సో ఇట్లా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వేదిక ముఖంగా కొంతమంది నేను గుర్తు చేసుకోగలుగుతున్నా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి సూరి కానీ ఎంత పిచ్ అంటే ఫస్ట్ లో ఈ బ్లడ్ డొనేషన్ చేస్తానే ఇస్తానని అన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. వీళ్ళందరితో వదిలాను నేను. పంజాగుట్ట బ్లడ్ బ్యాంక్ మీద గోడ మీద కూర్చున్నాను నేను. లోపల వీళ్ళందరూ ఒక్కొక్కరుగా బ్లడ్ డొనేట్ చేసి వస్తున్నారు. మళ్ళీ మీరేమంటే నాకు కాదు, నాకు భయం వేస్తుంది, నేను ఇవ్వలేను, నాకు కావాలంటే స్వామినాయుడు సార్ చెప్పి రికమెండ్ చేసి లోపల పిలుచుకోకపోతే అని అన్నాను. యాక్చువల్లీ ఒరిజినల్ జరిగింది ఇది. తర్వాత వీళ్ళందరూ ఏం చేశారు, సర్లే మల్లపన్న ఏదో వద్దంటున్నాడు, భయపడుతున్నాడు, సర్లే అని చెప్పి వాళ్ళు డొనేట్ చేసి ఫస్ట్ టైం ఎంట్రీ, నేను యాక్చువల్ చెప్తున్నాను, ఫస్ట్ టైం ఎంట్రీ సర్వీస్ బ్లడ్ డొనేట్ చేయకోకుండా చిరంజీవి గారితో ఫోటో దిగి వచ్చాను. నేను వాస్తవం చెప్తున్నాను, అంటే భయపడ్డాను నేను. ఏ బ్లడ్ ఇస్తే ఏమవుతుందో మీరు ఇస్తారు, మాకు చేత కదా అని చెప్పి. అట్లా నాకు బ్లడ్ ఫస్ట్ టైం ఇవ్వడానికి 3 years పట్టింది. దాదాపు 3 years వరకు ఎవరు బ్లడ్ డొనేట్ చేసినా ప్రోత్సాహం చేసినాను కానీ యాదవ్ బ్లడ్ ఇవ్వలే. తర్వాత ఏం కాదన్నా కొంచెం సూది గుచ్చేటప్పుడు కొంచెం నప్పు ఉంటుంది, తర్వాత ఇయ్యాలని అంటే నాకు O పాజిటివ్ కాబట్టి పెద్దగా అంటే చాలా ఎక్కువ శాతం ఈ డోనర్స్ ఉంటారు కాబట్టి, సో అందుకే నేను ఇప్పటి వరకు ఒక 15-16 సార్లు కంటే ఎక్కువ తీయలేదు. కానీ ఆ భయాన్ని పోగొట్టినటువంటి వ్యక్తి రాష్ట్రంలో చిరంజీవి గారు అయితే ఆ ఆధ్వర్యంలో ఆ భయాన్ని పోగొట్టినటువంటి వాళ్ళందరూ మా సీనియర్ చిరంజీవి గారు వాళ్ళందరూ. సో నేను అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ మహాయజ్ఞం అంటే అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ రక్తదానం చేయండి, మీకు ఏమి ఇబ్బందులు రావని చెప్పి ఇప్పుడు చేసేది 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో లేకపోతే సంవత్సరానికి ఒకసారో అయితే మేము అప్పటికి గుర్తుంది చిరంజీవి గారి మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏ సినిమా వేడుకలు జరపాలన్నా రక్తదానం అనేటువంటి నేత్రదానం అనేటువంటి వాయిస్ లేకుండా ఒక్క ప్రోగ్రామ్ కూడా జరిపిందే లేదు. అంటే అంత పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు. ఎందుకంటే ఇంతకుముందు రెహమాన్ గారు చెప్పారు, అలాగే శ్రీనివాస్ గారు చెప్పారు, ప్లీజ్ మీరు ప్రొడ్యూస్ చేయండి. అంటే బ్లడ్ డోనర్స్ ని మీరు ఇవ్వడం కాదు, ఇంకొంతమందిని ప్రొడ్యూస్ చేయగలిగితే మీరు రిటైర్మెంట్ తీసుకునే సమయంలో మనం సమాజానికి ఇంకా కొన్ని వేల మందిని మనం అందివ్వగలం. ఇది యాక్చువల్ గా బ్లడ్ డోనర్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అయిందా. ఎందుకంటే నేను మీకు ఒక విషయం తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ వెంకటరాముడు ఉన్నాడు, సారీ అతను కార్నర్లో కూర్చున్నాడు, చాలా సాఫ్ట్ ఉంటాడు, ఎక్కడ ముందు ఉంటాడు, ఏమోజీ వాడు తమ్ముడు, అలాగే చిట్టి ఉన్నాడు, ఇంకా కొంతమంది సీనియర్ ఫ్రెండ్స్. నేను వీళ్ళందరిలో ప్రత్యేకంగా చెప్పాలనుకునేది ఏంటంటే మేము సీనియర్ మెగా అభిమానులుగా బ్లడ్ డొనేషన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు నాతో పాటు మా అల్లుడితో పాటు వస్తుండే విరూపాక్షస్వామి. బక్కగా చిన్నగా ఊగి అంతే వచ్చి నా ముందర నిలబడుతుండే, మా ఫంక్షన్స్ అటెండ్ అవుతుండే. సరే ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నాడులే, ఎదురుగా మాట్లాడిచ్చి ఏదో వెళ్ళిపోతున్నాడులే అని చెప్పి మా నవీన్తో పాటు వస్తుండే. తర్వాత నేను కొన్ని ఏళ్ళు ఒక 2-3 years తర్వాత ఆయన తెలియకుండా బ్లడ్ డోనర్ అయిపోయినాడు, రెగ్యులర్ బ్లడ్ డోనర్ అయిపోయినాడు. ఏంది అని చెప్పి ఎవరో పిలిపించి, ఏం స్వామి ఇట్లా బ్లడ్ డొనేట్ చేస్తున్నావు అంట, నీ లైఫ్ చూసుకోవాలి కదా అది ఇది అంటే, లేదా నాకు ఇది తృప్తి ఇస్తా ఉంది అని చెప్పి ఈ రోజు ఒక సంస్థని ఏర్పాటు చేసి కొన్ని వేల మందితో బ్లడ్ డొనేషన్ చేస్తున్న స్థాయికి అంటే మనం ఒక విత్తు విత్తితే అది ఎక్కడ ఆ యొక్క ఈడ్ వస్తుంటది అనేది మనం ఈ బ్లడ్ డొనేషన్ లో ఈ మనం చెప్పేటువంటి మాటలు ఎక్కడ దాకా పనిచేస్తుంటాయి అనేది మనం గెస్ కూడా చేయలేము. అందుకే స్టాలిన్ సినిమాలో ఒక చిరంజీవి గారు ఒక మాట అంటుంటారు, మీరు ఒకరికి సాయం చేయండి, ఆ ఒక్కరికి మళ్ళీ మన ముగ్గురికి సాయం చెప్పండి ఆ ముగ్గురు మరి. కానీ అదంతా స్క్రీన్ అంతా క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ సీన్ ఏమంటే నేను చెప్పినటువంటి మాట ఇంతకీ అమలు అవుతా ఉందా లేదా అనేటువంటి దీంట్లో హీరో ఉంటే వాళ్ళ సిస్టర్ వచ్చేటప్పుడు ఒక ఆటో డ్రైవర్ వచ్చి నాకు ఒకరు ఈ మాట చెప్పిన దానికి నేను 10 మందికి సహాయం చేశాను అనేటువంటి మాట ఆ క్లైమాక్స్ లో ఆ సినిమా ముగుస్తుంది. సో ఇటువంటి గొప్ప వ్యక్తులు ఇటువంటి గొప్ప ఆలోచనలతో వచ్చినప్పుడు ఇది ఎక్కడ ఆగిపోతుంది కాదు, ఇది ఎక్కడ ఆగదు, ఇది నిరంతరం జరుగుతూనే ఉండాలి. ఈ సమాజం బాగుండాలంటే ఎవరికి ఆపద వచ్చినా ప్రాణాపాయ పరిస్థితుల నుంచి వాళ్ళు కాపాడుకోగలగాలి అని అంటే ఇటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది రావాలి. వాళ్ళందరికీ మా తరపున తప్పకుండా ఇటువంటి ప్రోత్సాహకాలే కాదు, మేము ఇంకా వాళ్ళు ఇటువంటి రక్తదాతలకు ఏదైనా ఇబ్బంది వస్తే కూడా మా వ్యక్తిగతంగా కూడా మెగా అభిమానులు వారితో పాటు నిలబడతామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం చేసినటువంటి మంచి మనం బాగున్నప్పుడు చేస్తాం,
మనకి కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆదుకునేవాడు లేడా అనేటువంటి ఒక దీంట్లో వెళ్ళిపోతారు, ఫ్రస్ట్రేషన్ లో. సో నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు మంచి చేసినారు అని అంటే తప్పకుండా మీకు మంచి చేయడానికి ఆ భగవంతుని రూపంలో ఎవరో ఒకరు వచ్చే తీరుతాడనేటువంటి విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు నా గురించి చెప్పారు, నేను మా ఫ్యామిలీ రాజకీయంగా ఉన్నప్పటికీ, ఎందుకంటే ఇక్కడ మా పెద్దన్న ప్రకాష్ అన్న గారి గురించి నేను చెప్పాలనుకుంటే, నేను చిరంజీవి అభిమాని కావడానికి ప్రథమ కారకులు, నాకు చిరంజీవి అభిమానం వైపు తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి మా కుటుంబంలో ఎవరైనా ఉన్నారంటే అది మా ప్రకాష్ అన్న గారు. ఎందుకంటే ఆయనతో పాటు సినిమాలు చూసేకి వెళ్ళినప్పుడు అప్పట్లో మాకు ఫ్యాక్షన్, మీరు నమ్ముతారు లేదా, అంత పెద్ద ఫ్యాక్షన్ లో సినిమా థియేటర్లకు అడుగు పెట్టాలంటే మంది మార్గం లేకుండా అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. ఇప్పటికీ సీనియర్ మెగా అభిమానులకు అందరు గుర్తుంటుంది, మెకానికల్లుడు సినిమాకి వస్తే సపరేట్ బాల్కనీలో మా ప్రకాష్ అన్న, నేను ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఆ సినిమా రిలీజ్ అయితే నేనంటే అతనికి చాలా ఇష్టం కాబట్టి నన్ను పీల్చుకొని వెళ్ళి చుట్టంతా మంది మార్పాలను పెట్టి వసంత థియేటర్ లో నాకు సినిమా చూపించినటువంటి వ్యక్తి ప్రకాష్ అన్న గారు. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు పునాది వేయాలి, ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు వెన్నుతట్టి ప్రోత్సహించేవాడు ఉండాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు నాయకుడిగా మేము నిలబడ్డాము, ఈ రోజు కూర్చున్నామని అంటే మీ అందరి మెగా నాయకులంతా నాతో పాటు ఉన్నారు కాబట్టి, నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు కాబట్టి నేను ఈ స్టేజ్ మీద ఉండగలుగుతున్నాను, ఇలా మాట్లాడగలుగుతున్నాను. సో ప్రజలందరికీ నేను నాయకుడు అయితే నాకు మెగా అభిమానులే నాయకులని కూడా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాజకీయాలు ఇది కేవలం సేవను విస్తృతం చేయడానికి ఎంచుకున్నటువంటి మార్గమే తప్పితే, చాలా మంది అంటుంటారు ఇన్ని ఇబ్బందులు ఉన్న రాజకీయాలు ఎందుకు చేస్తామని. నేను అందుకే చెప్తున్నా, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు మేము ఈరోజు కర్నూలు జిల్లాలోనే మెగా అభిమానులకు రాజకీయంగా మలుచుకున్నటువంటి అడ్డా ఏదైనా ఉందంటే అది ఆదోని అని నిరూపించాము ఆ రోజు. ఎందుకంటే అంతటి గొప్ప కార్యక్రమాలు ఆ రోజు చేశాము. అందుకే ఆ రోజు నుంచి నా మైండ్ లో ఒకటే ఉంది, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఈ మెగా అభిమానులు నాతో పాటు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ ఒక రోజు కాలర్ ఎగరేసుకునే విధంగా నా రాజకీయాన్ని చూపించాలనే ఇన్నేళ్లు సంపదలుతున్నాను. కానీ ఎక్కడికి పోయినా నేను ఒకటే చెప్తున్నాను, మాకు తృప్తి ఏదైనా ఉంది అని అంటే సేవ చేస్తున్నాం అనేటువంటి తృప్తి. చాలా మంది అంటుంటారు నాకు, ఇన్ని ఇబ్బందులు పట్టి ఈ కాంపిటీషన్ లో నీకు అవసరమా అది ఇది అని అంటుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఒక గోల్ ని ఎంచుకున్నాను అని అంటే ఆ గోల్ అన్నా నా దగ్గరికి రావాలా, లేదా నేనన్నా వదిలేయాలి దాన్ని. సో అందుకే నేనేమంటానంటే ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఆ గోల్ రీచ్ అయ్యే తీరాలా. ఇది కేవలం నేను మాత్రమే కాదు, మీ లైఫ్ లో మీరు ఏ గోల్ పెట్టుకున్నా కూడా మిస్ అయ్యే ప్రసక్తే ఉండకూడదు. ఎవరి మార్గం వాళ్ళది, కానీ ఆ గమ్యాన్ని చేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. ఏదో ఒక రోజు తప్పకుండా గమ్యం చేరుతారని కూడా ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఎందుకంటే నేను ఈ వేదిక ముఖంగా మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్ గా ఈ బ్లడ్ డొనేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆదోని నియోజకవర్గంలో చాలా వరకు తరచూ బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు ఈ క్యాంప్స్ ఏర్పాటు చేసినప్పుడు మెగా అభిమానుల ద్వారా ఆ క్యాంపుల దగ్గరికి మెగా అభిమానులను తీసుకుని రాలేకపోతున్నాం. అంటే మాక్సిమం గా, ఎందుకంటే మెగా ఫ్యాన్స్ తరచూ బ్లడ్ డొనేషన్ లో ఉంటారు కాబట్టి. సో ఆ క్యాంపులు ఆర్గనైజ్ చేసినప్పుడు తీసుకొని రాలేకపోతున్నాం. నేను మెగా ఫ్యాన్స్ అందరికి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఎప్పుడైనా బ్లడ్ క్యాంప్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే మా హీరోల పేరు మీద కానీ, ఇతర స్వతంత్ర సమరయోధుల పేరు మీద కానీ, లేకపోతే స్వతంత్ర మిగతా వేడుకల సందర్భంగా కానీ, ఏ వేడుకల సందర్భంగా చేసినా కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాలంటీర్ గా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు మీరు తప్పకుండా చాలా మంది ఉన్నారు. కేవలం వాళ్ళని ఇగ్నైట్ చేయగలగాల మనం. సో ఎప్పుడైనా బ్లడ్ క్యాంపులు నిర్వహించాలనుకుంటే మీరు దయచేసి చెప్తున్నాను, ఊకే ప్రాపగండా చేసి వదిలేదండి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి డేట్ తో సహా గేరుకి ఊరికి వెళ్ళి చెప్తే ఇంకా కొత్తగా బ్లడ్ డోనర్స్ ని మనం ప్రొడ్యూస్ చేయగలము. సో అందుకే మెగా ఫ్యాన్స్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను సేవ వైపు ఉన్నాను, రాజకీయం వైపు ఉన్నాను.
కానీ వాస్తవంగా ఈరోజు మనసిప్పి చెప్తున్నాను, ఈరోజు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఈరోజు నేనున్నానంటే చిరంజీవి గారు నాలో నింపినటువంటి సేవా స్ఫూర్తి, ఆ ఇగ్నైట్ ఏదైతే చేశాడో ఆ సేవని చేస్తూ వచ్చే ఈరోజు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నేనున్నాను. ఎందుకంటే దీనికి అంతా బేస్, ఏ రాజకీయానికైనా మనం ఏ కార్యక్రమం చేయాలన్నా మన యొక్క సేవను నిరూపించుకునే తీరాలి. అదే ఇంతకుముందు జోనాథన్ గారు అన్నట్టు మన యొక్క హ్యుమానిటీ అనేది, మన మానవత్వం అనేది, ఈరోజు మనుషులుగా పుట్టినాము కాబట్టి మనకున్నంత ఆలోచనలు, మనం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సేవ చేసేటువంటి, అంటే అన్ని ప్రాణులకు కూడా సేవ చేసేటువంటి ఆలోచన ఒక మానవునికి ఉంటుంది. కాబట్టి అటువంటిది మనం మానవులుగా పుట్టి మన వాళ్ళకి, తోటి మానవులకి మనం సేవ చేసుకునేకి రాకపోతే ఎట్లా? సో అందుకే ఏదైనా యువత ఉంటే, యువత కూడా ఇటువంటి ఆయన చెప్పినట్లు బ్యాడ్ హ్యాబిట్స్ కి కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు, ఇటువంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మీరు కూడా మీ లైఫ్ స్టైల్ అనేది బాగా కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలి ఇంపార్టెంట్ గా. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి సేవ మనకు సొసైటీలో ఒక గుర్తింపు వస్తుంది. కానీ మీకు వచ్చినటువంటి గుర్తింపును చూసి మురిసిపోయే వాళ్ళు మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులే. కాబట్టి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కూడా యువతను నేను ఈ వేదిక ముఖంగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఇంకా ముందు ముందు పెద్ద ఎత్తున జరగాలి. ఎందుకంటే ఇది ఎట్లుందంటే, ఇది ఒక 3-4 days బ్యాక్ సెటప్ అయినటువంటి ప్రోగ్రామ్ ఇది. సో ఏదైనా ఒక రోజు కలిస్తే, నేను మీకు అందరికి మెగా అభిమానులు ఈ రోజు వచ్చినారు కాబట్టి చెప్తున్నాను, చాలా మంది మిస్ అయినారు. నాకు ఒక్క కార్యక్రమం మాత్రం చేయాలని ఉంది. అదేంటంటే 80s 90s 80లో 90లో వచ్చినటువంటి అన్ని హీరోల సాంగ్స్ తీసుకొని వచ్చి ఒక డయాస్ మీద ప్రదర్శించాలని ఉంది. అదే డయాస్ మీద ఒకవైపు కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ, ఒకవైపు అందరి హీరోల అభిమానుల్ని సత్కరించి, రక్తదాతలను, మరి ఇతర సేవలు చేసినటువంటి, ఆధునిక నియోజకవర్గంలో సేవ చేసినటువంటి ప్రతి ఒక్కరిని సన్మానించుకోవాలనుంది. అది ఒక మెగా ఈవెంట్ తప్పకుండా నిర్వహిస్తాము. అందరితో నేను ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా త్వరలోనే నిర్వహిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వేదికపై ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న మా రక్త సైనికులు, మా మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా గురించి మొత్తము యాంకర్ గారే చెప్పేశారు, లెక్చరర్ గారు. థ్యాంక్ యూ సార్. నిజమే సార్, ఆయన చెప్పింది వాస్తవమే. అక్షరాల మన విట్టా రమేష్ సారు, మన లెక్చరర్ సార్ జనార్దన్ సార్ చెప్పింది కూడా బ్లడ్ డొనేషన్ పైన చెప్పారు. చాలా అక్షరాల వాస్తవం. బ్లడ్ అనేది తన వరకు వస్తేనే బాగా వాళ్ళకు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ మా ఇంట్లోనే జరిగింది విషయం ఏంటంటే, 49 సంవత్సరాల కిందట మా ఇంట్లో ఫస్ట్ మా అక్క పుట్టింది, తర్వాత మా అన్న పుట్టాడు, మా అన్న తర్వాత ఇంకొక అక్క పుట్టింది. వాళ్ళిద్దరు మధ్యలో వాళ్ళిద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఎవరో అన్నారు ఒక డైలాగు, ఒక సినిమాలో కూడా ఉంది, అందరూ పుట్టిన వాళ్ళు పుట్టినట్టు చచ్చిపోతుంటే నెక్స్ట్ పుట్టబోయేవాడు ఏమైతాడో అని ఒక సినిమాలో డైలాగ్ ఉంది. అందరూ పుట్టినోళ్ళు పుట్టినట్టు చచ్చిపోతుంటే ఈసారి పుట్టేవాడు తల్లిని చంపిన వ్యక్తి నేనే. మా అమ్మ 3 నెలలప్పుడు చనిపోయింది రక్తహీనతతోనే. అప్పుడు తెలియదు. 49 సంవత్సరాల కిందట కర్నూలు జిల్లా డోమ్ దగ్గర ఉన్న మెట్టుపల్లి అనే ఒక మారుమూల ప్రాంతంలో నేను జన్మించాను. ఆ క్రమంలో వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎంత బ్లీడింగ్ అయింది, ఎంత అనేది వాళ్ళకి తెలియదు. ఆమె 3 నెలలకి, నాకు 3 నెలల పసికందప్పుడు చనిపోతే మా నాన్న పొలం పనులు చేసుకుంటూ ఆయన ఎలా పెంచాలో తెలియక గుంతకల్లో ఉన్న మా మేనమామకి అప్పచెప్పేసింది. వాళ్ళకి పిల్లలు లేరు. ఆయన కూడా నాకు 18 సంవత్సరాలు వచ్చేలోపు ఆయన కూడా నా ముందే రక్తం దొరక చనిపోయాడు. ఇదొక రక్త చరిత్ర నాకు. కాబట్టి ఆ రోజే నిర్ణయించుకున్నా, ఈ రోజు నుంచి ఏ తండ్రి కూడా ఏ తల్లి కూడా రక్తం దొరకకుండా చనిపోకూడదు అనే ఉద్దేశంతో మా మెగాస్టార్
చిరంజీవి గారు వేసిన భాగంలోనే రక్తదానానికి పూర్తి ప్రదాత మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ రోజు ఈ రకంగా తయారైందంటే ఆ రోజు రక్తం దొరకకుండా మా నాన్నని మిగిలించుకునేవాడు, చనిపోకుండా బతికించుకునేవాడిని. ఆ రోజు 6 బాటిల రక్తాన్ని సంపాదించుకోవాలంటే 21 రోజు పట్టింది. 21 రోజు పట్టింది. ఈ రోజు మల్లప్పన్న మరి మా రమణ లాంటి వాళ్ళు వ్యక్తులు ఆ రోజు తయారై ఉంటే మెగాస్టార్ గారు ఆ పిలుపును అందించకపోయినంటే ముందే జస్ట్ ఒక 2-3 సంవత్సరాల ముందు అయ్యింటే మా నాన్నను మిగిలించుకునేవాడిని. అలా ఏ ఒక్కరూ చనిపోకూడదనే ఉద్దేశంతో ఈ రోజు దాదాపు ఒక 20,000 మందికి డొనేట్ చేసే అవకాశం కల్పించినాడు. తర్వాత నాకు 133 సార్లు బ్లడ్ ఇచ్చే అవకాశం కల్పించిన దేవుడికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా మా అబ్బాయి కూడా రావడం జరిగింది. మా అబ్బాయికి కరెక్ట్ 18 ఏళ్ళు నిండితేనే మిడ్ నైట్ వాడు బర్త్డే, తెల్లవారిదే బర్త్డే. ఆ రోజు పోయి బ్లడ్ డొనేషన్ మీద బాధ్యతతో ఇంటికి ఒక రక్తదాతను తయారు చేయాలని మా నినాదంతో, ఇంటికి ఒక రక్తదాతను తయారు చేయాలని నా నినాదంతో పెద్దలు ఆస్తులు పంచుతారేమో కానీ ఆశయాన్ని మాత్రం తీసుకున్నాడు మా పిల్లలు. నిజంగా ఇది నేను గర్విస్తా. నేను పెద్దగా డబ్బు సంపాదించుకోలేదు, ఏమి సంపాదించుకోలేదు. కేవలం నా పిల్లలకి నేను ఏమి ఇస్తున్నాను అంటే ఆశయం మాత్రమే ఇస్తున్నాను. ఏ ఒక్కరు రక్తం వద్దు, నీ కళ్ళ ముందు ఏ ఒక్కరు కూడా రక్తం దొరక చనిపోకూడదు అనే ఉద్దేశంతో. కానీ మేము అనుకునేవాడిని ఒక 15 సంవత్సరాల కిందట రక్తదానం చేస్తూ పోతూ ఉన్నాము. రక్తదానం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళే లేరా బాధపడినాం. అప్పటికే నేను ఒక 25-30 సార్లు ఇచ్చా, 25 సార్లు బ్లడ్ ఇచ్చా. మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళే లేరా? వాళ్ళ విధులలో వాళ్ళు నిర్వర్తిస్తూ ఏ కలెక్టర్ గారో ఏ మంత్రి గారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళకు ఒక పేపర్ ముక్క ఇస్తే కూడా చాలా ఆనందపడేవాళ్ళు వాళ్ళంతా. ఇలా బ్లడ్ డొనేట్స్ కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరా అనే బాధపడ్డాం. కానీ ఆ బ్లడ్ ఎందుకు బాధపడాలా? మనమే ఎంకరేజ్ చేస్తే సరిపోదా? ఆ అధికారులను మన దగ్గరికి పిలిపించుకొని మనమే ఇలాంటి బ్లడ్ డొనేట్స్ కి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని స్టార్ట్ చేశాను 13 సంవత్సరాల కిందట రెడ్ డ్రాప్ బ్లడ్ ఆర్గనైజేషన్ అని. ఆ బ్లడ్ ఆర్గనైజేషన్ ద్వారా ఎవరైతే అత్యధిక సార్లు బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ 2 తెలుగు రాష్ట్రాలు ప్లస్ మొత్తం మన 5 రాష్ట్రాల వ్యాప్తంగా నేను వీళ్ళందరికీ కూడా అత్యధిక సార్లు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ అవార్డ్స్ రూపంలో ఇవ్వడం మొదలైంది. కానీ ఆదోనిలో మా తమ్ముడు రమణ ఈ రోజు చేయడం నిజంగా చాలా ఆనందం వేస్తుంది. ఇంతమంది రక్తదాతల్ని ప్రోత్సహించే కార్యక్రమాన్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మరి రాజేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాడు. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే జేబులో డబ్బైనా ఉండాలి, జేబు వెనుకున్న గుండె ధైర్యమైన ఉండాలి. మరి ఆయనకి ఏముందో తెలియదు కానీ నేనైతే మెగా పవర్ ఉందనుకుంటాను. ఆయన వెనకాల మల్లప్పన్న ఉన్నాడని నేను కోరుకుంటున్నాను నిజంగా. ఎందుకంటే మల్లప్పన్న గురించి కూడా నేను విన్నాను, నేను దీంట్లో సోషల్ మీడియాలో చూస్తున్నాను మల్లప్పన్న గురించి. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అంతా ఇంత కాదు. నేను విన్నది అక్షరాల వాస్తవం 100%. ఒక వినాయక చవితి అయితేనేమి, ఒక ఆరోగ్య పరిస్థితి ఎవరికైనా చాలా పూర్ ఫ్యామిలీ అంటే వాళ్ళ గురించి కానీ ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందంటే ముందుండే వ్యక్తి మల్లప్పన్న. నేను విన్నా ఎక్కడో నేను 55 కిలోమీటర్ల గుత్తకల్లో ఉన్న వ్యక్తికి మల్లప్పన్న గురించి తెలిసిందంటే మనందరికీ భారతదేశంలో రక్తదానాన్ని రుచి చూపించిన వ్యక్తి మెగాస్టార్ అయితే ఆదోనిలో కర్నూలు జిల్లాలో రక్తదానం గురించి టేస్ట్ చూపించింది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే మాలాంటి రక్తదాతల్ని ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ. అలాంటిది మీరు కూడా అర్ధరాత్రి కూడా నిద్ర లేని రాత్రులు ఎన్ని గంటయో మాకు అర్థమవుతుంది సార్ నిజంగా. ఎందుకంటే నిజమైన రక్తదాతకి ఆ రోజు ఆ అర్ధరాత్రి టైంలో పోయి బ్లడ్ అందించి వస్తే సార్ పొద్దున లేచి ఆ టైంలో పడుకొని పొద్దున లేస్తే సార్ మీరు ఇప్పించడం వల్లే మా బాబు బతికింది అంటే ఆ రోజు టిఫిన్ చేయబుద్ధి కాదు, అన్నం తినబుద్ధి కాదు, అంత ఆనందం ఉంటుంది. ఈ ఆనందము ప్రతి ఒక్కరూ అనుభవించే ఉంటారు. నిజమే కాదా? మా విరూపాక్షి కూడా ఉన్నాడు. విరూపాక్షి ప్రతిరోజు ఆయన సేవా కార్యక్రమాలు నిమగ్నమై ఆయన పనులు చేసుకుంటూ బ్లడ్ ఇప్పిస్తా ఉంటాడు. నిజంగా గ్రేట్. నిజంగా స్వామి నిజంగా చాలా ప్రతిరోజు చూస్తూ ఉంటాడు.
ఈ రక్తం ఇప్పించే వాళ్ళకి నిజంగా ఏమొస్తుందో వీళ్ళకి డబ్బులు ఏదో బ్లడ్ బ్యాంకులో డబ్బులు ఇస్తారేమో వీళ్ళు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. వాళ్ళ అపోహ మాత్రమే. నిజంగా ఒక రక్తదాత కానీ బ్లడ్ ఇప్పించే వ్యక్తి కానీ ఏముంటదంటే ఈరోజు నేను ఒక ప్రాణాన్ని కాపాడినా అనే ఒక నిజంగా వాళ్ళ అంత ఆనందం ఉంటుంది. ఇది ఒక పుణ్యకార్యం నిజంగా. అన్నదానము డబ్బుల్లో ఎవరైనా చేస్తారు, అన్నదాన కార్యక్రమాలు విద్యాదానాలు ఇట్లాంటివి డబ్బుల్లో ఎవరైనా చేస్తారు, కానీ దమ్ముల్లోనే రక్తదానం చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత మహత్తరంగా ఫస్ట్ టైం నేను చెప్పాను అన్న, నేను ఫస్ట్ టైం చేస్తున్నా, ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు, ఎట్లా ఉండి సర్దుకోండి. చాలా అద్భుతంగా నేను 13 సార్లు చేసినా ఇంత అద్భుతంగా చేయలేదు. చాలా బాగా చేశారు. ఈ కార్యక్రమంలో వీళ్ళు శ్రీకారం చుట్టి ముందుకు వచ్చి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి, అన్న నీకు తెలిసిన వాళ్ళలో అన్నని హైదరాబాద్ లో ఉంటాడు సార్, ఒకసారి అందరికి 265 సార్లు డెకరేట్ చేశాడంటే నిజంగా ఆయన వివేకానంద వారి స్ఫూర్తితోనే ఆయన బ్లడ్ డొనేట్ చేశారు. ఆయన ఎవరైనా కానీ 6 గంటలు నిద్రపోయి బ్లడ్ డొనేట్ చేయాలా, ఏ ఒక్కరి దాత అయినా కూడా 6 గంటలు నిద్రపోవాలా కంపల్సరీ బ్లడ్ డొనేట్ చేసే క్రమంలో. కానీ ఆయన నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపి కూడా నిద్ర లేకుండా బ్లడ్ ఇచ్చాడు. 2 రోజులకు ఒకసారి కూడా బ్లడ్ ఇచ్చాడు. అన్న దయచేసి అలాంటి పనులు చేయకండి. కరోనా టైంలో సేవ చేసే దానికోసం ఫ్యామిలీని కూడా దూరం చేసుకున్న వ్యక్తి. సేవ అంటే అంత ఇష్టమైన సేవ. ఈరోజు వాళ్ళ పిల్లలు వైఫ్ వాళ్ళందరూ ఆయన మీద అడిగి స్విట్జర్లాండ్ లో పోయి వాళ్ళు మొత్తం ఆస్తులన్నీ అమ్మేసి ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడ షెటిల్ అయ్యారు. ఈయన ఒంటరిగా ఈ రోజు వరకు స్టిల్ కరోనా అప్పటి నుంచి కూడా ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు. మీకు బాధాగా ఉందన్నమాట. నిజంగా రియల్లీ గ్రేట్. మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఈరోజు ఈ సమాజం కొంచెం అందరిలో ఉంది అని చెప్పేసి నమ్ముతూ ఇక నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరియు ఈ ఆర్గనైజర్ రమణకి మరి రాజేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రమేష్ మిత్రుడు ఏంటంటే నా కెప్టెన్. నేను డిగ్రీ చదివేటప్పుడు మల్లప్పన్న నాకు కెప్టెన్. ఆయన కెప్టెన్షిప్లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ భూపాలన్న కెప్టెన్షిప్లో ఆడినా, సెకండ్ ఇయర్ మల్లప్పన్న కెప్టెన్షిప్లో ఆడినా, ఇంకా ఫైనల్ ఇయర్ తర్వాత నుంచి దాదాపు ఒక 14 సంవత్సరాలు ముజీబు అన్న కెప్టెన్షిప్లో ఆడడం జరిగింది. కాబట్టి ముగ్గురు నాకు కెప్టెన్స్. వాళ్ళ పార్టీలు అన్నితో వాళ్ళకి నాకు సంబంధం లేదు, వాళ్ళతో వీళ్ళు ముగ్గురు నాకు కెప్టెన్స్. అవునా? రక్తదానం మహాదానం. రక్తదానంతో మనం ప్రాణాలను కాపాడచ్చు అనే అంశాన్ని నేను పీజీ చదువుకునేటప్పుడు 1997లో మొట్టమొదటిగా మాకు ప్రిన్సిపల్ ఉండేవారు వెంకటరెడ్డి అని, ప్రొఫెసర్ వెంకటరెడ్డి. ఆయన మమ్మల్ని లోక్సత్తా నారాయణ గారి దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని పరిచయం చేసి అక్కడ మాకు బ్లడ్ డొనేషన్ మొట్టమొదటిసారిగా 1997లో ఇప్పించడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి నా జర్నీ. అప్పటి నుంచి నేను ఒకటే అనుకున్నా, ఏమని అంటే నా దగ్గర అయితే డబ్బులు లేవు, ఆస్తిపాస్తులు లేవు, ఉన్నదల్లా నా దగ్గర రక్తం ఒకటే. కాబట్టి దాన్ని ఇతరులకు ఇవ్వడం ద్వారా నేను సమాజానికి సేవ చేస్తాను అనే ఒక చిన్న సంకల్పంతో స్టార్ట్ అయినటువంటి ఆ జర్నీ 54 సార్ల దగ్గరికి వచ్చి ఆగింది. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు. ఈ 20 సంవత్సరాల కెరీర్లో ఏం సార్ అన్ని అంత తక్కువ సార్లు నన్ను ఇచ్చింది అని ఒక చిన్న అనుమానం వస్తుంది ఎవరికైనా కానీ. ఎందుకంటే ఇక్కడ దాదాపు 200 పైచులకు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, 100 పైచులకు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను కేవలం 54 సార్లే. ఎందుకు ఈ విధంగా వచ్చింది అంటే నాది బి నెగిటివ్ ప్రతి 100 మందిలో 6 మంది మాత్రమే ఉంటుంది. నేను ఇద్దామన్నా కూడా నాకు తీసుకునే వాళ్ళు దొరకరు. వెరీ రేరెస్ట్ గ్రూప్ బి నెగిటివ్ అనేది. ఉన్న గ్రూపుల్లోకెల్లా బి నెగిటివ్ రేరెస్ట్ గ్రూప్. దేవుని వల్ల ఒక 54 సార్లు ఇచ్చినాను. నేను కౌంట్ చేసుకుంటే 103 ప్రాణాలు కాపాడుతున్నాను.
ఇక ఈ జీవితానికి చాలనుకున్నాను. 50 ఏళ్ళు వచ్చినాయి నాకు ఇప్పుడు. కాబట్టి నేను ఇంకా రమణ నాకు ఫోన్ చేసినా నేను వచ్చే పరిస్థితిలో లేనేమో, అవునా? కానీ ప్రతి సంవత్సరం నేను నా కళాశాల, మాది ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, మా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రతి సంవత్సరం నేను 1-2 సార్లు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం పెడతాను. ఆ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం పెట్టినప్పుడు దాదాపు 40 నుంచి 60 మంది వరకు కొత్త డోనర్లను నేను తయారు చేస్తాను. ఇచ్చినటువంటి వాళ్ళనే మళ్ళీ ఇప్పి కొత్త డోనర్లను తయారు చేస్తాను, వాళ్ళని సమాజంలోకి పంపిస్తూ ఉంటాను. ఇది నా బాధ్యతగా నేను నా యొక్క లెక్చరర్ ఉద్యోగంతో పాటు నేను చేస్తున్నటువంటి నా చిన్న సహాయం సమాజానికి. ఇది నా యొక్క చిరు పరిచయం. ఈ యొక్క రక్తదాతల సన్మానానికి ఆహ్వానించినందుకు ఈ యొక్క కమిటీకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రక్తదాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దాదాపు రక్తదాతలే అని నేను అనుకుంటున్నాను, అవునా? మా యొక్క విశ్వాసంలో మా యొక్క వాక్యం ఒకటి ఉంది. అదేమిటంటే, నీ దేహం దేవుని ఆలయం, నీ దేహం దేవుని ఆలయం, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అనే ఒక సిద్ధాంతం మాకుంది. కాబట్టి నీ ఆలయమైనటువంటి దేహం ఎంత పవిత్రంగా ఉండాలి అంటే, వేరే ఇతరత్వ వ్యాపకాలకు పోకుండా పరిశుద్ధంగా నీ యొక్క దేహం ఉంటే దేవుడు నీలో ఉంటాడు. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే రక్తదాతల్లో మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు రక్తదాతల్లో మాత్రమే కనిపిస్తుంది అంటే, బీడీలు తాగకూడదు రక్తదానం చేయాలంటే, మందు తాగకూడదు రక్తదానం చేయాలంటే, తర్వాత వేరే ఇతరత్ర నేను మాట్లాడకూడని విషయాలు స్టేజ్ మీద పోకూడదు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, ఎక్కడ పడితే అక్కడ ఉమసేది, ఏంటది గుట్కాలు తినేది. ఇవన్నీ రక్తదాతలకు ఉండకూడని లక్షణాలు. ఎందుకంటే ఇవి లేకుంటేనే నీవు ఎలిజిబుల్, నీకు అర్హత, రక్తదానం చేయడానికి నీకు అర్హత. కాబట్టి తొట్టుపాటు పడుతున్నటువంటి యువతరానికి ఈ యొక్క ఫ్యాషన్ అనే ముసుగులో ఈ సిగరెట్ తాగడం, గుట్కాలు తినడం అనే యొక్క మత్తులో ఉన్నటువంటి యువతకు నేను ఈ స్టేజ్ మీద నుంచి ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి అంటే, మీ దేహాలు క్లీన్గా ఉంటే, మీ దేహాలు క్లీన్గా ఉంటేనే మీరు రక్తదానం చేయడానికి అర్హులు. మరొక విషయం చెప్తా ఉన్నాను, మీ యొక్క అభిమానంతో మీరు పొడిపించుకునేటటువంటి పచ్చబొట్లతో కూడా ప్రమాదం ఉంది. పచ్చబొట్లు కూడా మీ దేహం మీద ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి. రక్తదానం చేయాలంటే పచ్చబొట్లతో కూడా ఆ యొక్క నీడిల్స్ వల్ల, ఇప్పుడు వచ్చింది సార్ మా కొత్త టెక్నాలజీ వచ్చింది, ఏం కాదు పచ్చబొట్టు వేసుకుంటే ఏం కాదు, అవన్నీ లేవు. కాబట్టి మీ దేహంలో పచ్చబొట్లు కూడా కనిపించకూడదు రక్తదానం చేయాలంటే. ఆర్మీలో సెలక్షన్ కాదు పచ్చబొట్లు ఉంటే, అవునా? కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంతమంది రక్తదాతల ముందు నాకు ఒక సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి కమిటీ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నమస్కరిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేటటువంటి నిర్వాహకులకు వచ్చిన విజ్ఞప్తి అదేమిటి అంటే, మనము సేకరించినటువంటి రక్తం 21 రోజులు మాత్రమే పనిచేస్తుంది. నిల్వ ఉంచినప్పుడు 21 రోజుల లోపల ఆ రక్తాన్ని మనం ఏం చేయాలా, ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ యొక్క బర్త్డే రోజు, తర్వాత ఏదైనా ఫంక్షన్స్ రోజు మెగా రక్తదాన శిబిరాలు పెట్టినప్పుడు 100 కొద్ది చేస్తూ ఉంటారు. ఆ 100 కొద్ది చేసినప్పుడు ఏమైంది అంటే, అవసరానికి ఉపయోగించుకోగా మిగిలినవి 21 రోజుల తర్వాత ఏం చేయాల్సి వస్తుంది, పడేయాల్సి వస్తుంది. అప్పుడు మనం చేసి అది లాభం అవుతుందా? కాబట్టి అందుకని నేనేం చెప్తానంటే, తగు రీతిలో ఆ యొక్క బ్లడ్ బ్యాంకుల వాళ్ళని సంప్రదించి ఎంత మొత్తంలో వాళ్ళకి కావాలనో, లేదా ఎక్కువైతే వాళ్ళు ఇతర ప్రాంతాలకు దాన్ని తరలిస్తారా లేదా
అనే యొక్క బాధ్యతను కూడా రక్తదాత శిబిరాల్లో వాళ్ళు కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తాను. వందల కొద్ది ఒక రక్తదాన శిబిరంలో ఎంతమంది చేస్తే అంత క్రేజ్ కాదండి. ఎన్ని యూనిట్లు మనకు ఉపయోగపడినాయి, ఎన్ని యూనిట్లు ఆ యొక్క రక్త స్వీకరణ చేసేటటువంటి వాళ్ళకి అందినాయి అనేది ప్రాముఖ్యం అని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.